ఎక్కడ మావా గొడ్లేసుకెళ్తున్నావు? కట్లు కొట్టుకోవడానికా? కాదు, సిటీలో దాదాగిరి చేయటానికి. దాదాగిరి లేదు, గీదాగిరి లేదు, చంపేస్తాను. గొడ్డలు బయట పెట్టి ఇంట్లో వెళ్ళి కూర్చుని దూరదర్శన్ దగ్గర పందుల పెంపకం కార్యక్రమం చూడు. అదేంటలుడు, ఊళ్ళోకి వెళితే పిల్లగాళ్ళు వస్తాయి. చింత తెచ్చిన పులుసు చావుదని నీకు దరిద్ర బుద్ధి పోదురా. పద పద పద. ఏంటి మా నాన్న మూర్చిపోయారండి. ఆహా, ఎవరందాలు చూశాడమ్మా? టీవీలో రమ్యకృష్ణ చూశాడండి. ఏమండి, ఎలాగైనా మా నాన్నని బ్రతికించండి. రమ్యకృష్ణతో షేక్ హ్యాండ్ ఇప్పించండి. రమ్యకృష్ణతో షేక్ హ్యాండ్ ఇప్పించడానికి మీ నాన్న ఏమైనా చిరంజీవా? చస్తే చావని, దరిద్రం వదులుద్ది. అదే మీ నిర్ణయమా? అంతే. సరే, అయితే నేను కిరోసిన్ పోసుకుని సజీవ దహనం చేసుకుంటాను. నా చావుకు మీరే కారణమని రాసిస్తాను. ఉండి నీ అమ్మ కడుపు మాడ, నన్ను కొంచెం ఆలోచించుకుని చావని. నీ నాన్న బతికిస్తాను. మావా మావా, రమ్యకృష్ణ వచ్చింది. లే షేక్ హ్యాండ్ రమ్యకృష్ణ. అదిగో రమ్యకృష్ణ. అబ్బో, అలా లోపలికెళ్ళు. లోపలికెళ్ళరా. ఓహో, గోరీడి దుంపదేగా. వీడికి రమ్యకృష్ణకి రాములమ్మకి తేడా తెలియటం లేదు. వీడి రోగానికి విరుడు ఏదో కనిపెట్టాలి. టెన్షన్ పడుతున్నావేంటలుడు? నా టెన్షన్ నీకు అర్థం కాదురా, శకుని మామ. వచ్చాడు వచ్చాడు. రండి. ఇదేంటలుడు, పశువుల ఆసుపత్రి డాక్టర్ పశుపతి మన ఇంటికి వచ్చారేంటి? మన ఇంటికి పశువుల డాక్టర్ రావడం ఏంటండి? తద్దిన పెట్టడం కోసం కాకిలాగా అట్లా అరుస్తావేంటి? మా గురుగారు పశువుల డాక్టర్ కదండి, అందుకే పశువుల భాషలో పక్షులు కోడ్లో మాట్లాడతారండి. అవి నేను డీకోడ్ చేసి చెప్తానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. దానికి అర్థం ఏంటి? అదండి, ఎంతకి మీలో ఎవరు పేషెంట్ అని అడుగుతారు. నాన్సెన్స్, నాకేం రోగం లేదు, నేను పేషెంట్ కాదు. గజ్జి కుక్కలు అట్లా అరుస్తారేంటి? ఆలస్యం చేస్తే కుక్కలా కరుస్తానంటున్నాడండి బాబు. చెప్పండి బాబు. ఇదేనండి. పశువుల ఆసుపత్రికి పట్టుకొస్తావా? నేనే పశువుని కాదు, నాకేం రోగం లేదు, నేను చేయించుకోను. అరే, ఆడపిల్ల కనపడితే మూర్ఛలోగిలాగా ఆస్ట్రేలియా కోతులా గిలగిలా కొట్టుకుంటావు కదా. వీడేనండి పేషెంట్. వేసేయండి పశువుల డాక్టర్ అయితే మాత్రం మరి ఎంత పశువులాగా ప్రవర్తించాలా? చిక్కిపోయిన చింపాంజీ మావు నువ్వు. అండి, స్టెథోస్కోప్ తీసి ఇవ్వమంటున్నారండి. ఇదేంటి, ట్రీట్మెంట్ చేసినా పడిపోయాడు? మా గురువు గారు ఇంజక్షన్ అమెరికా నుంచి తెప్పించండి. అలా అరుస్తాడేంటి? ఉబ్బసమా? కాదండి, ఈ ఇంజక్షన్ తో జబ్బు తగ్గిపోయినా తగ్గిపోద్ది, లేకపోతే ఎక్కువైనా అయిపోద్ది అంటున్నారండి. తగ్గిందంటారా ఎక్కువైందంటారా? మిమ్మల్ని టచింగ్ ఏమంటున్నారు పడిపోయిన వారికి? టచ్చా? ఎవడికి? వీరికి. వీడికా? యాండోయ్ కిస్సిమంటున్నారండి. ఏంటయ్యా, ఆ అమ్మాయి ముద్దు పెట్టింది వీడికి కదా, వాడికి పెట్టినట్టు అరుస్తాడేంటి?
ఏ అమ్మాయి అందాలను చూసి మూర్చపోతాడో ఆ, ఆ అమ్మాయి కిసి పెడితే మామూలు మనిషి అయిపోతాడంటారు మా గురువు గారు. ఓరి మీ అమ్మ కడుపులు మాడ షేక్ హ్యాండ్ ఇప్పించలేకే చేస్తుంటే ముద్దులు ఎక్కడ ఇప్పిస్తాను రా. కంటి చూపుకు మందేస్తే కిడ్నీ ఫెయిల్ మళ్ళీ డబ్బులా డబ్బులా ఇస్తాను నువ్వు టారా, నువ్వు టారా. డబ్బులు ఎలాండి, ఎలాండి, ఎలాండి మీ అమ్మ కడుపు మాడ, ఎలా చంపుతాను. అల్లుడు ఆ, నాలో మార్పు వచ్చింది. ఏంటి మావా? ఇప్పటిదాకా రోజుకు ఒక్కసారి బజార్కి వెళ్ళేవాడిని. ఆ, ఇక నుంచి రోజుకు 4 సార్లు బజార్కి వెళ్తాను. ఎందుకు? ఇప్పటిదాకా షేక్ హ్యాండ్లే కదా, ఇక నుంచి కిస్సులు కదా, అందుకని. ఆ! అల్లుడు అల్లుడు అమ్మాయి ఒక కిస్సు వేలేస్తాడు. ఇవే కిస్సు కొన్ని ఇస్తా. నమస్కారం అన్న. నమస్కారం అన్న. నమస్కారం. లాంగ్ లాంగ్ ఎగో జురాసిక్ పార్క్ లో డైనోసార్స్ ఉంటాయని స్టీవెన్ స్పీల్బర్గ్ కనుగొన్నాడు. ఓయ్ ఇట్రా. ఏంటి నాకు నమస్కారం పెట్టకుండా వెళ్ళటానికి ఎన్ని గుండెలు రా నీకు? మనిషికి ఎన్ని గుండెలు ఉంటాయో తెలియదంట. వీడెవడండి బాబు? అరచు. ముందు నమస్కారం పెట్టు. ఎందుకు నాకు అందరూ నమస్కారం పెట్టాలి. పెట్టకపోతే? గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు అవుతుంది. హై, ఈ దాదాతో పెట్టుకుంటే బాబాల్లో కలిసిపోతావు. నేను అసలే విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వాడిని. ఏంటి దాదాలకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు కూడా ఉంటాయా? నువ్వు పంచి సస్పెండ్ అయిపో. అఫీషియల్ మ్యాటర్స్ నీకు అనవసరం. గొడ్డలి దిగిపోద్ది. చెట్టు త్వరలోనా? కాదు, నీ బుర్రలో. నాకు అసలు బుర్ర ఉంటే కదా గొడ్డలు దిగడానికి. Shut up! రై, ఈ పరశురామం చూస్తే రాయలసీమలో జనం గజగజ ఉడికిపోతారు. చలికాలంలో దాదాగిరి చేసావా అక్కడ? నైజాములో జనంకు చెమటలు పడుతుంది. సమ్మర్లో ఎక్కువ గడిపావా అక్కడ? కాదు, ఈ పరశురాం దాదా పేరు వింటే సౌత్ ఇండియాకి చెమటలు పడుతుంది, నార్త్ ఇండియా నిలువెల్లా వణికిపోద్ది, ఆల్ ఇండియా అదిరిపోద్ది. అదిరిపోద్ది. ఇదేంటి ఇంత బిల్డప్ ఇచ్చి ఇలా డక్అవుట్ అయిపోయాడు? ఏమైంది? వీడిని అడిగి చెప్తాను ఆగు. చెప్పండి రా. రేయ్, ఏంట్రా మద్దతు కేసా? ఎవడు పొడిచాడు, ఎవడు పొడిపించుకున్నాడు? ఎవడు పడవకుండానే పోయాడండి బాబు. అయితే ఎవడో పొడిచేయండి. పోయినోడిని పడవటం ఎందుకండి? ఎఫ్ఐఆర్ హంతకుడు కావాలి కదా. ఆ? వీడా? వీడు ఇక్కడ ఉన్నాడండి. వీడు మీకు తెలుసా? తెలుసా అంటావేంటయ్యా? వీడు సాక్షాత్తు నా మావ. వీడి కూతురికి నేను మొగుండి, నాకు వీడు మొగుడు. వీడు తాళి కట్టాడా మీకు? జోకులొద్దు తల్లి. నీలో ఎవరన్నా వంగారా అమ్మా? చిపాడు. ఓ, అంత సిగ్గుపడే సీన్ లేదమ్మా. ఎవరైనా వంగితే చెప్పండి. సాధారణంగా ఎవరైనా ఆడవాళ్ళని చూస్తే కొందరికి మూడ్ వస్తుంది, మా మామకు మూర్చి వస్తుంది. చేతిలో తాళాలు గుర్తు పెట్టినా లేవడు. తంతే లేస్తాడా? నువ్వు కొంచెం తగ్గుతావా? తగ్గుతాను కానీ మరి దీనికి మందు లేదా? మందంటే ఏ ఆడపిల్లని చూసైతే ఇతను మూర్చిపోయాడు, ఆ ఆడపిల్ల షేక్ హ్యాండ్ ఇస్తే లేస్తాడు. ఓహో. షేక్ హ్యాండ్ ఇవ్వమ్మా. ఏంటా పోలీసుడు పోయిన ఆడపిల్ల షేక్ అన్నమాట? బుద్ధి లేదా నీకు? ఇవ్వకపోతే ఎలాగయ్యా? వీడు చస్తాడు. వీడు చస్తే నా మీద కేసు బుక్ అవుతుంది. వీడి చావుకి నీ కేసుకి సంబంధం ఏంటాయా? అదంతా ఓ ఫ్లాష్ బ్యాక్ బాబు. ఏం చెప్పమంటావయ్యా? మా నాన్న మూర్ఛ రోగంతో చస్తే నేను ఊరుకోను. ఏంటి ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు మీ నాన్న నా కొంపకు శని పెట్టినట్టు పెట్టారు. దర్జాగా ఇన్స్పెక్టర్ లా బతికాను, ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ అయ్యాను, ఇప్పుడు కానిస్టేబుల్ గా బతకాల్సి వచ్చింది. మీరేం చేస్తారో నాకు తెలీదు. మా నాన్న నిందించి గెంటేస్తే నేను కిరోసిన్ పోసుకొని కాల్చుకు తెస్తాను. ఆహా, అంత శుభదినమా నాకు? చావండి, ఇద్దరు కట్టకట్టుకున్నంత సైన్ వేసుకొని చావండి. శని వదిలిపోద్ది. ఆ తర్వాత ఇంకో దాన్ని కట్టుకొని దర్జాగా ఉంటా. నా చావుకు మీరే కారణమని మరణ వాంగ్మూలం రాసిచ్చి మరీ చేస్తాను. జాగ్రత్త. ఆ? ఇప్పుడు అర్థమైందా బాబు? వీడు తెస్తే నా పెళ్ళాం చూస్తుంది, అది తెస్తే నాకు ఉరిశిక్ష పడుతుంది. అందుకని షేక్ హ్యాండ్ ఇయ్యమ్మా. అమ్మో, నా శీలం పోతుంది. నీ శీలాన్ని నేను కాపాడుతాను తల్లి. ఎక్కడికి పోదమ్మా? షేక్ హ్యాండ్ ఇయ్యమ్మా. ఆగు. లేమమ్మా లే. లేకు లే లే లేమమ్మా లే. నేను వెళ్ళమ్మా. ఏం జరిగింది అల్లుడు? ఏం జరిగిందా? జరగకూడదే జరిగింది మావా. పంచగట్టుకుని తిరగాల్సిన నీకు పూల రంగంలో ఈ డ్రెస్ ఏంట్రా? హాయిగా ఇంట్లో కూర్చోరా దరిద్రుడు అంటే ఇలా రోడ్ల మీద తిరగడం ఎందుకురా? ఇట్లా కూర్చుంటే స్వర్గంలో ఉన్న మీ అత్తయ్య గుర్తొస్తుంది. అందుకని రోడ్ల మీద తిరుగుతూ ఇలా ఆడపిల్లల అందాలు చూసి మూర్చపడిపోతుంటే నేను ఎన్ని చోట్ల రక్షించను రా. మొన్న ఒక అమ్మాయిని షేక్ హ్యాండ్ అడిగితే వాళ్ళ హస్బెండ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టాడు.
అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి? ఏం చెప్పమంటావు బాబు, ఆ అమ్మాయి భర్త పెద్ద రౌడీ అంట. ఇలా రా అన్నాడు, దగ్గరికి వెళ్ళాను, ఫట్ మంది తొక్కలేదన్నాడు. ఆపరేషన్ చేయించుకున్నా తగ్గలేదు. రారా రా అమ్మా, నువ్వు వెళ్ళమ్మా. సారీ అల్లుడు, రా. ఇంకెవరైనా అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి వంగే ముందే కళ్ళు మూసుకుంటా వస్తానమ్మా. అరే మామ, ఈ టికెట్ ఉంచుకొని శుభ్రంగా కాశీ అంతా తిరిగిరా. ఇంత చిన్న వయసులో నేను కాశీకి వెళ్ళడం అవసరం అల్లుడు? నీది చిన్న వయసా మామ, ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? అల్లుడు, ఆ అమ్మాయి బాగుంది కదా? నీ కన్ను పడిందా? అల్లుడు, నేను గనక 25 ఏళ్ల క్రితం పుట్టుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడిని. ఓ, నువ్వు వంగకమ్మా, నేను వంగి తీస్తా. ఏ నేను వంగలేనా తీసుకోలేనా? ముసలాళ్ళ కనిపిస్తున్నానా? ముసల్దానివి కాదు కాబట్టి వంగులు తట్టానమ్మా. నువ్వు వంగితే మాకు ప్రమాదం ఉంది. What do you mean? నా మాట నా నోటితో నేను ఎలా చెప్తానమ్మా? చెప్పలేను తల్లి. ఇదిగో అల్లుడు, లేడీస్ విషయంలో నువ్వు ఎందుకు ఇంటర్ఫీర్ అవుతావు? నువ్వు ఊరుకో, నువ్వు వంగి తీసుకోమ్మా. ఎలా తీసుకుంటావో చూస్తా. ఏంటి చూసేది? అయ్యయ్యో, వంగొద్దని చెప్తే ఎందుకు వంగావమ్మా? ఇప్పుడు వాడి పరిస్థితి చూడు ఎలా ఉందో. అయితే ఏమైంది? అయితే ఏమైందా? నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తే కానీ లేవడు. పట్టుకుంటే 100, వదిలితే 200. ఆ? పట్టుకుంటే 100, వదిలితే 200. ఇది ఆ కేసులో ఉందిరా బాబోయ్. ఇదిగో తీసుకోమ్మా, షేక్ హ్యాండ్ ఇచ్చే. వదిలేమ్మా, వదిలే తల్లి. పట్టుకుంటే 100, వదిలితే 200 అని ముందే చెప్పాగా. చెప్పావులే. ఇదిగో తీసుకో. అల్లుడు, హలో, నువ్వు రేడింగ్ లో దొరకపోతావా? నీ సంగతి చూడకపోతానా? అల్లుడు 200 ఇవ్వద్దు పాప, చెయ్యి వదలొద్దు. స్పర్శ చాలా బాగుంది. అరే, ఆ. నా ముందే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటావరా? రే, ఆ. సచిన్ 99 నాట్ అవుట్ అంటే ఏంట్రా? ఇంకా కొడుతున్నాడని అర్థం. అంతే కదా? అంతే కదా? అంతే కదా? అంతే కదా? ఎలారా? సౌరవ్ గంగూలీ 75 నాట్ అవుట్ అంటే ఎంత? ఇంకా కొడుతున్నాడని అర్థం. అంతే కదా? అంతే కదా? అంతే కదా? అమ్మాయిలు చూడకరా దరిద్రుడు అంటే నా మాట వినవు కదా? నీ జబ్బు నా చావుకొచ్చిందిరా. అల్లుడు, ఆ. నువ్వు నన్ను ఇన్ని దెబ్బలు కొట్టావు కాబట్టి నేను చస్తే కాశీకి వెళ్ళా, ఈ ఊళ్ళోనే ఉంటాను. అమ్మాయి ఎక్కడ వంగితే అక్కడ. రేయ్, రేయ్, అమ్మాయి, పదరా. రేయ్, రేయ్, రేయ్. ఏయ్, ఎవడ్రా నువ్వు? పరశురాం పరశురాం పరశురాం. పరశురాముడు సరే, చేతిలో గొడ్డలేమిటి? ఈ గెటప్ కి ఈ గొడ్డలి కాంబినేషన్ అవసరం. ఎవరిని చంపడానికి ఎడుతున్నావు? ఎవరిని చంపడానికి కాదు, నన్నెవరూ చంపకుండా ఉంటానికి. పబ్లిక్ ప్లేస్ లో మారణాయుధంతో తిరుగుతున్నందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. పద స్టేషన్ కి. ఏయ్! నన్ను అరెస్ట్ చేస్తావా? నువ్వెవరు? నేను ఎవరినా? నా పేరు రాళ్లపల్లి. నేను పుట్టింది రాచపల్లి, చదివింది నాంపల్లి, పోస్టింగ్ చింతపల్లి, డ్యూటీ బెల్లంపల్లి, ఇప్పుడున్నది చిక్కడపల్లి. నీ సంగతి ఏమిటి? ఏయ్! నేను డ్రైవర్ వేసింది నరసరావుపేట, ప్యాంటు వేసింది చిలకలూరుపేట, షర్టు వేసింది సామర్లకోట, గొడ్డలి పట్టింది జగ్గయ్యపేట. నా గొడ్డలితో పెట్టుకోవద్దు, కందగడ్డ అయిపోద్ది. అంత సీన్ ఉందా? ఆ! మేడం మేడం, మీరు నడి రోడ్డు మీద ఎందుకు వంగారు మేడం? వీడు మా మామ, మీరు షేక్ హ్యాండ్ ఇస్తే లేస్తాడు మేడం. ఏయ్, ఏంట్రా కారు కూతలో? ఏంటి నన్నే అరే అంటావా? నేను ఇన్స్పెక్టర్ గా ఉన్న రోజుల్లో నా డ్రైవర్ వృత్తిగా వాడు గుర్తుందా? ఇప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్ ని రా, నువ్వు కానిస్టేబుల్ ఆ? కనుక మా ఇంటికి వచ్చి నా లుంగీలు ఉతుకు. ఒరే మావా, నీ నుంచి నాకు ఎంత దరిద్రం పట్టిందిరా. ఒరే, సిగరెట్లు అమ్మిన చోట బీడీలు అమ్మాల్సి వస్తుందిరా. మేడం కొంచెం షేక్ హ్యాండ్ ఇవ్వండి మేడం. Shut up! ఆమె ఎవరు అనుకున్నావు? కమిషనర్ గారి భార్య. ఆ. ఒరే, మరిద్దరం ఒక డిపార్ట్మెంట్ వాళ్ళరా. ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే వాడు చచ్చిపోతాడు రా. ఒరే, కొంచెం యాక్సెప్ట్ చేయమని చెప్పరా ప్లీజ్ మేడం. ఏయ్, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఆహా, మహా పతివ్రతలా కనిపిస్తున్నావు తల్లి. నీ పాతివ్రతానికి ఏం భంగం కాదమ్మా. వెళ్ళి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వమ్మా. నన్ను మరీ మొహమాట పెడుతున్నావు. ఏమిటిది? సార్, మేడంతో తప్పు చేయిస్తున్నాడు సార్. యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్. ఆ? నన్ను డిస్మిస్ చేశారా? పదండి మేడం. ఒరే ఒరే దరిద్రుడా, నీ నుంచి ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగం కూడా పోయిందిరా. ఇక నుంచి నువ్వు నీ కూతురు నేను అడుగు తినాలరా నీచుడా. అల్లుడు, అక్కడ ఎవరో అమ్మాయి వంగింది 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 వంగింది. ఒరే, నిన్ను ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడురా నిన్ను. ఏయ్, బాబాయ్, పెద్ద చదువుతున్నాడు. మెంటల్ గాడ్రా. లాస్ట్ టైం రోగం వస్తే 100 రూపాయలు తీసుకుని ఇంజక్షన్ ఇచ్చిండు, మళ్ళీ వచ్చింది. ఈ పొరగాలేదురా, నలుగురు వచ్చారు, నలుగురు కాకుండా బాలు సిగ్గేస్తుంది, పోదారా.
నీ అబ్బా వెళ్ళి రోగం తెచ్చుకున్నప్పుడు ఏమైందో ఈ సిగ్గు ఎదవా నోరు మూసుకొని కూర్చో లేకపోయినట్టు ఊరు మొత్తం తెలిసింది. నీ ఇంజన్ కూడా ట్రబుల్ ఇచ్చిందా? నా కాదు వీడు. నీ అబ్బా మొత్తం ఊరంతా చెప్పేట్టున్నారా పెద్ద నీ పెళ్ళని. హాయ్, I am Dr. V. Hall. I mean Dr. Varhal, specialist in sex. I mean sex specialist. Wow, different what? Kucho. కూర్చోటానికి కూడా వీల్లేనంతగా ఎఫెక్ట్ అయిందా? అవును సార్. నేను అందుకే ఎప్పుడూ చెబుతుంటాను, క్యాండిడేట్ చీప్ అనుకో మెడిసిన్స్ ఎక్స్పెన్సివ్, క్యాండిడేట్ ఎక్స్పెన్సివ్ అనుకో మెడిసిన్స్ చీప్. నీ ప్రాబ్లం ఏంటి? మంట. ఎక్కడా? యూరిన్ చేసేటప్పుడు. ఓ అంతేనా? దురదలేమి లేవా? లేదు, ఉత్తి మంట. లోపలికి పద, టెస్ట్ చేయాలి. రా వచ్చి ప్యాంటు విప్పి బెడ్ మీద పడుకో. ఏంటి సిగ్గేస్తుందా? నేను ఎప్పుడు అదే చెబుతుంటాను, క్యాండిడేట్ దగ్గర సిగ్గుపడలేదనుకో డాక్టర్ దగ్గర సిగ్గుపడాల్సి వస్తుంది. ఎస్, అదే క్యాండిడేట్ దగ్గర సిగ్గుపడ్డామనుకో డాక్టర్ దగ్గర సిగ్గుపడక్కర్లేదు. విప్పు. జనంలో వెళ్ళకూడదురా, బుద్ధి వచ్చింది. చాచా ఏ ఏరియాకి వెళ్ళావు నాయనా? వ్యాన్ లో ప్రేమ్ నగర్ నుంచి గాంధీ నగర్ వరకు వెళ్ళాను, కానీ లోపల ఏం జరిగిందో దయచేసి అడగొద్దు డాక్టర్. అడగక్కర్లా, కనిపిస్తోంది. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, ఫస్ట్ లో మొబైల్ ఫోన్స్ కనిపెడతారు, తర్వాత మొబైల్ సెక్స్ కనిపెడతారు అని. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, అప్పుడు సుఖపడ్డావు కదా ఇప్పుడు కష్టపడాలి, ఇప్పుడు కష్టపడ్డావు అనుకో తర్వాత సుఖపడతావు. నోరేంటి అంత తెరిచావు? అప్పుడేమో ఇప్పుడేమో మొదలష్టపడారా. నేనే కకృతిగాను అనుకుంటే నాకంటే కకృతిగాళ్ళు. ఓకే లే. నీ పేరేంటి నాయనా? సిల్విస్టర్. పేరు బాగుంది, పని బాల. నేను అందుకే ఎప్పుడూ చెబుతుంటాను, వెళ్ళకూడని చోటుకు వెళ్ళావనుకో చెప్పకూడని చోట్ల జబ్బులు వస్తాయి. తగ్గితే మళ్ళీ వెళతావా? ఈ పరిస్థితుల్లో ఎలాగెళ్ళగలను డాక్టర్? అంటే వెళదామనే. ఈసారి వెళితే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అక్కడ ఏమీ ఉండదు. మళ్ళీ వెళ్ళావనుకో అప్పుడు డాక్టర్ దగ్గర కన్నా ఎల్ఐసి ఏజెంట్ గెలవడం బెటర్. ఇందా ఈ మందులు జాగ్రత్తగా వాడు. ఎక్కడికి రా, ఇంత హుషారుగా తీసుకెళ్తారా? చూడరా. మే కమిన్ సార్. మీరు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారు, కూర్చోండి. ఐఎమ్ వినయ్. ఎస్, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి తన అడ్రస్ మర్చిపోయింది. అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటికి పంపించాలి. సేమ్ ప్రాబ్లం తో మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకొచ్చారు. ఏంటి సార్, ఆయన కూడా అడ్రస్ మర్చిపోయారా? కాదు, 2 కోట్లు అప్పిచ్చి మర్చిపోయారు. పివి సుబ్బారావుకి ఇచ్చిన విషయం నేనే గుర్తొచ్చేలా చేశా. యునో ఎండమూరి వీరేంద్రనాథ్? తెలుసు సార్, ఆయన నవల్స్ చదివాను. నేను ఆయన్నే చదివా. తను మర్చిపోయిన తన కథను తనకే గుర్తొచ్చేలా చేశా. ఏ కథ సార్? తులసీదళం. ఎప్పటి కథ ఇప్పుడు సీరియల్ తీస్తున్నాడు. కెన్ యూ బిలీవ్, పోలీసులు కూడా నిజాలు చెప్పించడానికి దొంగల్ని నా దగ్గరికి తీసుకొస్తుంటారు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకుంటారు చిన్న మాట, మీ దగ్గర చాలా కష్టాలున్నాయి. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, ఎండమూరి వీరేంద్రనాథ్ కథలు గుర్తు చేశాట, రజనీకాంత్ గారికి డబ్బులు గుర్తు చేశాట, ఆ క్రిమినల్స్ తీసుకొచ్చి పోలీసు వాళ్ళు ఇంతో నిజాలు చెప్పిస్తారట. సార్ మీ లూజ్ టాకింగ్ చూస్తుంటే మీరు డాక్టర్ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు చాలా స్ట్రెయిన్ అయ్యారు. క్లోజ్ అండ్ సిట్. చూడండి, అనుమానంగాను అన్యాయంగాను ఏ పని చేయకూడదు. మీ అనుమానాన్ని న్యాయంగా నేను తీరుస్తాను. ఏమండి, హాయ్. మీరు భోజనం చేయండి, నేను గుడికి వెళ్ళొస్తాను. ఓకే, షీఈ్ మై ఓన్ వైఫ్. నమస్తే. చాలా అందంగా ఉన్నారు. రేట్ ఎంత? 32. ఏంటి అడిగింది? వయసు ఎంత? 32. ఇప్పుడు తనని 16లోకి పంపిస్తా. 16 ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్? దట్ ఈస్ డాక్టర్ రంగారావు. వెయిట్ అండ్ సీ. ఏమండి, గుడికి వెళ్ళాలండి. వెళుదువుగా లేవే, 2 నిమిషాలు వదిలేస్తాగా. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్న
చిలకమ్మ నా వారు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని చెప్పు. ప్రకాష్ ప్రకాష్ ఇంకా గట్టిగా పట్టుకో. చిన్న నువ్వు తర్వాత రా. ప్రకాష్ చిన్నానా వాళ్ళిద్దరు ఎవరే? మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు, చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు. నువ్వెవరిని ప్రేమించేదారి? నువ్వు స్ట్రెయిన్ గా ఉంది. ప్లీజ్ క్లోజ్ చెప్పు. ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను. చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు. మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే? ఫోన్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా? ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను. అంటే నువ్వు గుడికి వెళ్ళవా? అంత టైం ఎక్కడిది? ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి. అబ్బో నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నా బుర్రంతా పాడు చేసావు కదే. వద్దు, నువ్వు 32కి వచ్చాయి, నీకు 60 లాభాలా తీసేయి. ఈ గొడవ ఏంట్రా? మామూలే. అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి? మీ గతం విడిన తర్వాత అతను మిగిలింది అదే కదా. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. వద్దు, నువ్వు గుడికి వెళ్ళొద్దు. అవసరమైతే ఆ దేవుడే ఇక్కడికి వస్తాడు. డాక్టర్ మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ, మేము గుడికి వెళ్తున్నాం, వస్తారా? ఎక్కడికి లేస్తున్నావు? ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను. ఏం అక్కర్లా, నేను డ్రాప్ చేస్తానండి. నువ్వు చాలా స్ట్రైన్ అవుతున్నావు, స్ట్రైన్ అవుతున్నావు. పొద్దున్నుంచి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదాన్ని. నువ్వు నోరుమోయ్. పూజారి గారు ఊళ్ళో లేరు, అమెరికా వెళ్ళారు తానా సభకి. గుడి బంధు. పూజారి గారు అక్కర్లేదండి. ఎవడు కావాలి నీకు? ఎవడు కావాలి? నమస్తే సార్. నమస్తే. మీరు గొప్ప సైకియాట్రిస్ట్ అని వినయ్ చెప్పాడు. నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను, ఏమనుకోకండి. ఏమీ అనుకోనమ్మా, యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను. మనం బయట ఉందాం భద్రా. కూర్చో, బీ సీటెడ్. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్. మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి. జస్ట్ ఏ మినిట్. కంగ్రాట్స్ అయ్యా, ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కోపం. అబ్బబ్బబ్బా ఎంత సువార్ చెప్పారు. అయితే ఊరు మందే తోసై. ఏమండి నేను గుడికెళ్ళి వస్తానండి. చంపేస్తా. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. వినయ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? లాజికల్ గా భలే క్వశ్చన్ వేశారు సార్. థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్ వేశాడు వాడి బొంద. మేము ప్రేమించుకున్నప్పటి నుంచి తెలుసు. వినయ్ తండ్రి పేరు? చలపతి. వినయ్ తల్లి పేరు? నిర్మల. మీ తల్లి పేరు? తెలీదు. అరే వినయ్ వినయ్ వినయ్, ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా? అదేగా నేను చెప్పేది. ఎంత కూలుగా చెప్పావే తల్లే. అసలు నీకు ఈ మిషన్ అనవసరం, అది పాడైపోతుంది. డాక్టర్ నేను గతం అంతా చెప్పానా? అన్నయ్య మా అమ్మ నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా? నోట్ చేశారమ్మా, బాగా నోట్ చేశా. మీ అమ్మగారి పేరు తెల్దు, మీ నాన్నగారి పేరు తెల్దు. అంటే నేనేమి చెప్పలేదా? అమ్మా నువ్వు ఒక్క నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమ్మా. లే, నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని. అమ్మాయి నువ్వు గుడికెళ్ళు. థ్యాంక్స్ అండి. అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను. వస్తాను. ఆగు. ఏంటి బయలుదేరా? ఆర్టీసీ బస్సులాగా కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది. జాగ్రత్త, చంపేస్తా. చూడయ్యా, ఐఎస్ఐ ఏజెంట్లు, టెర్రరిస్టులు, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్ లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళు మందు కొట్టినా, మత్తెక్కించినా, మన ట్రాన్స్ లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు. ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి. ఏ లాకు? పార్టీ అయితే ఇస్తున్నాను కానీ కొంచెం టెన్షన్ గా ఉందిరా. టెన్షన్ ఎందుకురా? బిల్లు ఎక్కువైందనుకో మా నాగిరెడ్డి గారు మోటార్ బైక్ పెట్టేద్దాం. టెన్షన్ అందుకు కాదురా, నందినికి తెలిస్తే
అంతేలేరా మాకంటే నీకు నందిని ఎక్కువైపోయింది. ఉరుగారా ఏదో అనీజీగా ఉందిరా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటయ్యా మంచి హ్యాపీగా ఉన్నావు? మా ఓనర్ అందరికి జీతాలు పెంచారు సార్. పిచ్చోడా, జీతాలు పెంచాడని ఆనందపడుతున్నావు గానీ మీ ఓనర్ కొద్ది రోజుల్లో ఈ బారు మూసేయబోతున్నాడు. నిజమా సార్? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటయ్యా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను, తర్వాత నీ ఇష్టం. సర్లే, మన బ్రాండ్ ఒక ఫుల్ పట్రా. ఎస్ సార్. లేకపోతే హ్యాపీగా ఉంటాడా? Hey mister, don't disturb other customers. సారీ చెప్పారాడికి. ఏంటి సారీ? Be in your limits. ముందు కొడితే చాలు మోటార్లు పాడైపోతాయి. బ్లడీ ఫెలోస్. హలో వద్దు లేదంటే స్పూన్ తో కాయలోకి వచ్చేయండి. అది ఇప్పుడు అవసరం లేదు గానీ నువ్వు వెళ్ళి ఓ ప్లేట్ కుందేలు మాంసం పట్రా. సారీ సార్, కుందేలు మాంసం అయిపోయింది. మొత్తం తినేసావా? సార్ నేను తింటామేంటి సార్? ఇప్పుడు నీ కోసం దాచుకుంటావు కదా ఒక ప్లేటు, అది పట్రా. నిజంగా లేదు సార్. సరే ఓ పని చేయి సార్, కుందేళ్ళు డైరెక్ట్ గా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసేయి. ఇక్కడే ఆపరేషన్ చేసి మరీ తినేస్తా. డాక్టర్నే కదా. జోకేసిన నవ్వరు ఏం బారయ్యా ఇది? సంగీత బార్ సార్. నువ్వు జోకేస్తే మేము నవ్వాలా? సర్లే, ఏముంది? చికెన్ ఉంది సార్. డాబా హోటల్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ దాకా ఆ ఐటమ్ మాత్రమే ఉంటుంది. సర్లే అదే పట్రా. ఓకే సార్. మీ పత్తేం బాగా చెబుతున్నా. అరే ఒకసారి చెబితే పత్త మార్చుకోవాలి కదండి. వరస్ట్ ఫెలోస్. సారీ సార్. అసలు యూత్ ఏంటండి? నా గ్లాస్ చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చింది నేను, అడి తీసుకెళ్తావేంటి? చికెన్ ఫ్రై కాదు సార్, కుందేలు మాంసం. కుందేలు మాంసమా? కుందేలు మాంసం ఎందాక అడిగితే లేదన్నా? అదిగా సార్, ఒకే ఒక ప్లేట్ ఉంది, అది వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆ గొట్టంగా ఆర్డర్ ఇస్తే నేను దాని మీద స్టే ఆర్డర్ ఇస్తున్నాను. ఇదేంట్రా మన వాటి ఇచ్చింది ఆ టిప్పంగా లాగేసుకున్నాడు? సారీ సార్, చెప్పినా వినకుండా లాక్కున్నాడు. మనిషి మంచోడే, తాగితేనే కాస్త అదో టైప్. మేము తాగకుండానే అదో టైప్. ఏంటాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు? నేను చిన్న అంటే దాని నుంచి రెచ్చిపోతున్నాడమ్మా. రెచ్చిపోయేది ఏందా? రెచ్చిపోయేది ఏం చేస్తాను? ఏం చేస్తావు? అదే భయపడతావు. నేనేమన్నా భయపడమన్నా? అయితే ఇప్పుడు ఏమంటావా నువ్వు? పుట్టుకు అని వెళ్ళే పాప బిజ్జుముండని మేము ఆర్డర్ చేసుకుంటే నువ్వు స్టే ఆర్డర్ తీసేసి తీసేసుకున్నావా? నా ఇష్టం. ఎర్రని ఇష్టం. ఎక్కడికి? మా టేబుల్ మీదకి. ఒక్క నిమిషం. ఇప్పుడు తీసుకెళ్ళు. లేట్ ఎందుకు? ఎప్పుడు తిను? చాలా తొందరపడ్డావురా. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ డాక్టర్ దక్షిణామూర్తిని అండర్ ఎస్టిమేట్ చేసుకున్నావు. నాది ఐరన్ బాడీ, నీది తొక్కలో బాడీ. బాడీ ఓన్లీ ఎముకలు, లిటిల్ మాస్టర్. రెండు ఊరేసుకున్నావా? ఏంట్రా నీ బిల్డప్? బాడీ చూపిస్తే భయపడేంత బక్కాన్ని అనుకున్నావా? కాకముందు నేను డాక్టర్ని రా, తాగిన తర్వాత ఫైటర్ని. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. దక్షిణామూర్తి MBBS 2 times failed. మాంసం మీద మందు పోస్తే తినలేనుకున్నావా? చూడు, లోపలికి వెళ్ళిన తర్వాత మాంసం మందు ఎటు మిక్స్ అయిపోయావే, అందుకే ఇలాగే తినేస్తా. వీని హ్యాండ్ బ్రెయిన్ తో మళ్ళీ
మాంసం ఏమో గానీ తాబేలు బతుకైపోయింది. అమ్మా అబ్బా అయ్యో పోనీ వీడేంటి ఎక్కడికి వచ్చాడు? వాడు ఎందుకు వచ్చినా గానీ లక్కీగా ఈ టిప్పంగాడు మనల్ని గుర్తుపట్టలేదు. అంతేనా? రా రారా పెదలన్నా. రారా సుందరం నమస్తే అంకిల్. హ్యాపీ వినాయక చవితి అంకిల్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. నాది కూడా. అమ్మా నందిని, అల్లుడు గారు వచ్చారు. సరే గాని పెద్దనా, ఒక పెద్ద ఆయన ఫ్రెష్ గా కట్లు కట్టుకుని వెళ్ళారా? ఎవరైనా? డాక్టర్ దక్షిణమూర్తి అని మన ఫ్యామిలీ ఫ్రెండ్ రా. ఓహో. పాపం రాత్రి ఎవరో ఎదవలు తాగి ఆయన్ని కొట్టారంట. తెలుసు. తెలుసా? అదే ఇప్పుడు మీరే చెప్పారు కదా అంకిల్. నువ్వే చెప్పావు పెద్దనా, అప్పుడే మర్చిపోయావేంటి? బావున్నావా బాబు? బాగున్నానండి. బావున్నావు సుందరం? హాయ్. అమ్మ నీ కోసం పంపించింది. థ్యాంక్ యూ. హలో. అమ్మా ఇదిగో రా వెళ్దాం. రే బండి ఆపు ఆపు ఆపు. ఇదేంటి, నన్ను కొట్టి నా కుందేల్ని కాల్ చేసిన వాడిని నేనే గుర్తుపట్టలేకపోయాను. ఇలా అయితే పగలా తీర్చుకుంటాను. రే వెనక్కి పోనీరా. దిస్ ఇస్ హనీ మై స్వీట్ హార్ట్. మరి నేను? బాగుంది కదా? అవును, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ గానా? అదే మీ ఇల్లంతా బాగా టేస్ట్ గా కట్టారంటున్నాను. ఇదేమిట్రా? ఫ్రెష్ ఎయిర్ కోసం. నీ బొంద హెల్మెట్ పెట్టుకుంటే ఎయిరే రాదు, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. దుమ్ము ధూళి బ్యాక్టీరియల్ ఎయిర్ కోసం అన్నమాట. నాకు ఇంకా కాళ్ళు పెడుతున్నాయి, కిందకి వెళ్ళిపోతా. మళ్ళీ వచ్చావేంట్రా? నువ్వు ఉండు. తొండం అనేకదంతం భక్త. హలో అంకుల్ మళ్ళీ వచ్చి- అటు పైకి వెళ్ళి అరే, చూద్దాం. ఇప్పుడే కిందకి వెళ్దామా? కింద కాదు, పైకి వెళ్దాం. హరి మై నేమ్ ఇస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అమృతాంజన మహాస్ట్రాంగ్ ఏం కాదు. ముందు హెల్మెట్ తీరా. ఏమైందిరా? నువ్వు ఉండరా. నువ్వు తీరా. తీస్తే ఊపిరాడదు. తీయకపోతే నీ ఊపిరి నేను ఆపేస్తా. అమ్మో దొరికిపోయాడు. ఎవరు? అదే కృష్ణుడు రాధికి దొరికిపోయాడు అంటున్నాను. హరి ఏమిటి వాళ్ళ ఎందుకు ఇంత ఫనీగా బిహేవ్ చేస్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి అంతే. రా వెళ్దాం. అమ్మ చూసేసా. ఎవరు? ఇవాళ పేపర్ చూస్తాను అంటున్నాను. అది ఇవాళది కాదు నిన్నటిది కదా. నేను నిన్నటి పేపర్ కూడా చదవలేదు, చదివేసి వస్తాను. అది కాదు అది. అక్కడ చూస్తున్నావేంటి? ఫేస్ మౌల్డింగ్ అంత. అంకుల్ ని పరిచయం చేస్తాను రా హరి. అదే ప్రాబ్లం. కాలు బెణికింది. సత్యం బాలేదు, పైకి వెళ్ళిపోతాను నేను. కాలు పెడికింది అంతే కదా. డాక్టర్ అంకుల్ కిందే ఉన్నారా? అబ్బే జోకేశాను. ఫ్యాంటాస్టిక్. ఇవాళ పేపర్ చదవలేదు, చదువుతూ వస్తాను. రే మా అల్లుడు రా. నమస్కారం. నమస్కారం. ఇదిగో ఆ పేపర్ కొంచెం దించు. దించు. నమస్కారం వడ్డు. అవే కళ్ళు. ఒరే ప్రభాకరం, రాత్రి నన్ను బారులో నన్ను ముందు వెనక దూరకుండా పడేసి కుమ్మింది వీడి బ్యాచినరా. ఊరక, మా అల్లుడు నిన్ను కొట్టడం ఏంటి? నిన్ను కొడితే బాగుండదని చెప్పు. నువ్వే కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? నేను మిమ్మల్ని కొట్టబెట్టి. నేను ఎక్కడుంటే నువ్వు అడు చూసి మాట్లాడతావేంటి? నేను పెద్దల మొహం చూసి మాట్లాడి పండగ పూట. రెస్పెక్టా? రాత్రి పిచ్చ పీకుడు పీకి మారవేషాలు లేవు. నేను మీ ఇద్దరిని గుర్తుపట్టా. ఏంటి అంకుల్, ఏంటి సుందరం, నేను కొట్టడం ఏంటి ఆయన్ని? నేను చాలా ఫీల్ అయ్యాను. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. మీరు కొట్టి మీరే ఫీల్ అవుతారా? నాకు ఆ ఛాన్స్ కూడా ఎవరా? దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్. అది కాదండి, నేను మీరు ఆగండి. అంకుల్ ఏంటి మీరు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? హరి బార్కి వెళ్ళడం ఏంటి? అయ్యో పిచ్చి తల్లి, నువ్వు వీడిని ప్రేమించి బార్లో పప్పులో కాలేశావు. వీడు కుందేలు మాంసం కోసం మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు. నా మాట విని తక్షణం ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి, బెటర్. నేను కుందేలు మాంసం డోంట్ టాక్ రబ్బిష్. చూడు నందిని, మీ వెల్విషర్ గా చెబుతున్నాను, నా మాట నమ్మండి. ఏంటండి మీకు ఏమైనా పిచ్చా? మిమ్మల్ని ఎవరో సంగీత బార్లో కొడితే నాకు ఎలా తెలుస్తుంది? అంకుల్ వెళ్ళింది సంగీత బార్ కని నీకెలా తెలుసు? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? అంకుల్ చాలు అంతా అయిపోయింది.